వాస్తవాధీన రేఖ వద్ద మన గొర్రెల కాపరులు చైనా సైన్యానికి ఎదురొడ్డి నిలబడి ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సరిహద్దు ప్రాంతంలో భూభాగం వైపు జీవాలను మేపొద్దంటూ PLA దళాలు అభ్యంతరం తెలిపినా వారు లెక్క చేయలేదు. ఇక మన సైన్యం సాయంతో అక్కడి నుంచి చైనా సేనలను వెనక్కి పంపించేశారు. లదఖ్లోని కాంగ్జింగ్ గ్రామంలో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటనకు సంబంధించినటువంటి వీడియోను షుగల్ కౌన్సిలర్ కోన్చోంగ్ స్టాజిన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా కొద్ది రోజుల క్రితం కాపరులు చైనా సైన్యానికి మధ్య వాగ్వాదానికి సంబంధించినటువంటి వీడియోను కూడా షేర్ చేశారు. గొర్రెల కాపరులు ఆ ప్రాంతాన్ని వీడాలని చైనా సైనికులు హారన్ కొట్టి సంకేతాలు ఇచ్చారు. ఇక తాము భారత భూభాగం వైపే మేపుతున్నామని మనవాళ్లు స్పష్టంగా చెప్పేశారు. ఇక వారి మధ్య గొడవ ముదిరినప్పుడు కాపరులు రాళ్లు తీయడం వీడియోలోనూ కనిపించింది. అయితే రెండు వర్గాల మధ్య ఎలాంటి హింసాత్మక ఘటన చోటు చేసుకోలేదు. అయితే 2020 ఏప్రిల్లో గల్వాన్ లోయ వద్ద భారత్ చైనా సైన్యాలు ఘర్షణ పడ్డాయి. ఈ ఘటనలో 20 మంది భారత జవాన్లు మరణించారు. ఇక 1967 తర్వాత చైనా భారత్ మధ్య జరిగినటువంటి అతిపెద్ద ఘర్షణ ఇదే. అప్పటి నుంచి వాస్తవాధీన రేఖ సమీపంలో సంచార జాతులు గొర్రెలు మేపడం ఆపేశారు. तो हम यहाँ बकरा भेड़ू चढ़ाने के लिए आया है, तो हमारा दादा दादी भी यहाँ पे चढ़ा रहा था, तो हमको इंडियन आर्मी की तरफ से सब कुछ मदद मिल रहा है। तो थैंक यू इंडियन आर्मी, भारत माता की जय।